నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అలాగే బలూచిస్తాన్, ఇప్పుడు ఈ రెండు ప్రావిన్స్లు, పాకిస్తాన్లోని రెండు ప్రావిన్స్లు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాం, పాక్ ఆర్మీ కంట్లో నలుసులాగా తయారైంది బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ యాజ్ వెల్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA. ఇందులో BLA తమకు స్వతంత్ర దేశం కావాలనుకుంటుంది అండ్ షరియత్ లా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలండి. వేరాస్ BLF ఆఫ్ఘనిస్తాన్తో కలవాలనుకుంటుంది. ఏదైతేనేం రెండు పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాళ్ళకు కామన్ ఐడియాలజీ తోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు. గాదర్ పోర్ట్, చైనా ₹1 ప్రయోజనం లేదు ఆ గాదర్ పోర్ట్ వల్ల, తక్షణ ప్రయోజనం లేదు. భవిష్యత్తులో భారత వాణిజ్య కార్యకలాపాలని, వర్తకాన్ని సముద్ర మార్గంలో కట్టడి చేయడం కోసం నిర్మించుకున్న పోర్ట్. దానికోసం పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి మరి, ఆ రోజు నవాజ్ షరీఫ్కి, ఇమ్రాన్ ఖాన్కి డబ్బులు ఇచ్చి మరి ఆర్థిక సహాయం చేస్తూనే వీళ్ళకి వ్యక్తిగతంగా ప్రయోజనాలు చేకూర్చి మరీ అక్కడ గాదర్ పోర్ట్ నిర్మించుకుంది. ఈరోజు భారత లక్ష్యం గాదర్ పోర్ట్. గుర్తుండే ఉంటుంది, 1971లో కరాచీ పోర్ట్ని ధ్వంసం చేసింది భారత సైన్యం. సో ఈరోజు బోత్ కరాచీ యాజ్ వెల్ గాదర్ పోర్ట్, ఈ రెండు లక్ష్యంగా మారబోతున్నాయి. అండ్ ఇక్కడ చాలా కీలకమైంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రావిన్స్, దానికి అటు ఆఫ్ఘనిస్తాన్ తోటి సంబంధాలు ఉంటాయి, బలూచిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ తోటి, ఇరాన్ తోటి కూడా సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు వాటిని చేరుకోవాలంటే మనకున్న ఏకైక మార్గం కనెక్టివిటీ కూడా త్రూ బలూచిస్తాన్. ఇన్ఫ్యాక్ట్ ఆ రెండూ లేకపోతే, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ యాజ్ వెల్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లేకపోతే పాకిస్తాన్ లేదు. పంజాబ్ అండ్ సింధ్, ఈ రెండు రాష్ట్రాలే పాకిస్తాన్కి జీవనాడి. అప్పటికి మనకి ప్రభువులు ఉండేవారు. జవహర్లాల్ నెహ్రూ ప్రభు, ఆయనతో పాటు మరొక ప్రభు కృష్ణమేనన్ ప్రభు. లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ కృష్ణమేనన్ అయితే, జవహర్లాల్ నెహ్రూ ప్రభుదేమో సోషలిస్ట్. అయ్యో వాళ్ళకి వనరులు లేవు, ఇంకేమీ లేవు, ఈ రెండు కూడా వాళ్ళకి లేకపోతే ఎలా అని చెప్పేసి పరమ దయార్ద్ర హృదయంతో అక్కడ వాళ్ళకి అవకాశం ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి స్వతంత్రంగా వాళ్ళు విలీనం కావడానికి ఉన్న అవకాశం ఉన్నా అది ఎక్సర్సైజ్ కాకుండా అడ్డుపడ్డారు. యాజ్ వెల్ బలూచిస్తాన్తో కూడా అదే రకమైన, మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే 1877 నాటి బ్రిటిష్ ట్రీటీ ప్రకారం, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా జరిగిన వేరియస్ డెవలప్మెంట్స్ ప్రకారం చూస్తే కనుక బలూచిస్తాన్ వాస్తవంగా హిందూ మూలాలు, హిందూ నాగరికత ఉన్న ఒక దేశం. మనం చెప్పటం కాదు, చరిత్ర చెప్తోంది. సింధు నాగరికత కన్నా పూర్వమే నాగరికత పరిఢవిల్లిన ప్రాంతం బలూచిస్తాన్. తర్వాత ఇస్లాం ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయినా సరే అక్కడ ఇప్పటికీ భారీ సంఖ్యలో హిందువులు నివసిస్తున్నారు. బలూచిస్తాన్లో బలూచుల సంఖ్య తక్కువ, అంటే వివిధ రకాల తెగలు, దగ్గర 44 రకాల తెగలు ఉన్నాయి. ప్రతి తెగకి ఒక నాయకుడు ఉంటాడు. వీళ్ళందరూ ఒక మండలి ఉంటుంది, ఆ మండలి అంటే ఒక కౌన్సిల్ లాంటిది. ఆ మండలి తీసుకునే ఉమ్మడి నిర్ణయాల్ని అమలు చేయడానికి వాళ్ళకు ఒక రాజు, కింగ్ ఉంటాడు. సో వాళ్ళేంటనేది, మా దేశాన్ని, మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకుంటాం, బలూచీలు పరిపాలించుకుంటాం. ఇప్పుడు ఇదే వీడియో మీరు చూస్తుండగానే మరి కాసేపట్లో చూడొచ్చు, బలూచిస్తాన్ కమాండర్ మాట్లాడింది. సాయుధ కమాండర్, విద్యావంతుడు, ఉన్నత విద్యావంతుడు. ఎవరి అనుమతి తీసుకొని చైనా మా భూభాగంలో అడుగుపెట్టింది? వెస్ట్ పాకిస్తాన్ కానీ, గాదర్ పోర్ట్ కానీ, ఈ రెండు మావే. పక్కనున్న సముద్రం కూడా మాదే. చాలా స్ట్రాటజిక్గా మాట్లాడాడు, చాలా వివేచనతో మాట్లాడాడు, చాలా దూరచూపుతో, అతను దూరదృష్టితో మాట్లాడాడు. ఎప్పుడైతే బలూచీలని మనుషులు కాదు జంతువుల కన్నా హీనంగా చూసే పాకిస్తాన్ సంస్కృతి మీద వాళ్ళు యుద్ధం ప్రకటించి స్వతంత్ర పోరాటం చేస్తున్నారు. రైళ్లు హైజాక్ చేశారు. 17 మంది ఆర్మీని, పాకిస్తాన్ ఆర్మీని మట్టుబెట్టారు. వాళ్ళ దగ్గరున్న ఆయుధ సంపత్తి అంటే బహుశా ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావచ్చు, ఇరాన్ నుంచి రావచ్చు. వాళ్ళకి రకరకాల సంస్థల నుంచి ఆయుధ సామాగ్రి సరఫరా జరుగుతుంది. అండ్ సైద్ధాంతిక పోరాటం వాళ్ళది. మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం. ఆ రోజున బ్రిటిష్ వాడు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు కొన్ని సంస్థానాలు, ఒక 40 సంస్థానాలు పాకిస్తాన్లో విలీనమయ్యాయి. మిగిలినవన్నీ 562 సంస్థానాల్లో మిగిలినవన్నీ భారత్లో విలీనమయ్యాయి. వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చాడు బ్రిటిష్ వాడు. మీరు ఎటు విలీనం కావాలనుకుంటున్నారు అంటే, వాళ్ళు మేము ఎవరితోనూ విలీనం కాదలుచుకోలేదు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, అలాగే బలూచిస్తాన్ కావచ్చు. కానీ నెహ్రూ కృష్ణమేనన్ చేసిన ఒక మరి ఉద్దేశపూర్వక కుట్రనాలో దాన్ని ఏమనాలో, మరి చనిపోయారు కాబట్టి, మన మధ్య లేరు కాబట్టి వాళ్ళు కుట్రదారులని మనం అనలేము. వారు ఆ రోజు తగిన నిర్ణయాలు తీసుకున్నారో, వాళ్ళ విశాల సోషలిస్టిక్ కమ్యూనిస్టు దృక్పథంతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ రెండు ప్రాంతాలు వెళ్ళి ప్రావిన్సులుగా పాకిస్తాన్లో కలిశాయి, బలవంతంగా కలవబడ్డాయి. ఇక్కడ బలూచిస్తాన్ అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి మనం ఇందాకే చెప్పాం, దాని బార్డర్స్
వెరీ మచ్ విత్ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. బలూచిస్తాన్కి అయితే ఇటు ఇరాన్తోనూ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. అయితే ఇప్పటికీ ఒక సంప్రదాయం అక్కడ ఉంది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇరాన్ మూలాలు ఉన్నారని, కానీ వాస్తవంగా చరిత్ర చెప్పేది అంటే హిందూ మూలాలు ఉన్నవాళ్ళు, భారతదేశంతో సంబంధాలు ఉన్నవాళ్ళు ఆది నుంచి అక్కడ ఉన్నారని. అంత మాటకు వస్తే మిథాలజీలో ప్రస్తావన చేస్తారు పురాణాల్లో. పురాణం కాదు, చరిత్రగా మహాభారతాన్ని చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడున్న గాంధార దేశం, ఒకప్పుడు గాంధార దేశం, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్. అక్కడ కాందహార్, ఆ కాందహార్ నుంచే శకుని వచ్చాడు. సో వాళ్ళ సామ్రాజ్యం, ధృతరాష్ట్రుడి భార్య ఆమె అక్కడిదే. సో అందువల్ల ఇది విశాల భారత సామ్రాజ్యంలో భాగమే. సరే, ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్సు, మొహమ్మద్ కాసిం దాడులు, సక్సెస్ఫుల్ దాడి తర్వాత ఇస్లాం అక్కడికి ప్రవేశించడం, అక్కడున్న తెగలన్నింటినీ సమీకరించి ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ద్వారా చాలామంది దాన్ని ఇస్లామిక్ స్టేట్గా చూడటం. సార్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్, సార్ ఫర్ నో రీజన్స్, అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా బలుచి ప్రజల్ని మోసం చేసి వాళ్ళ తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో నేను న్యాయవాదిగా ఉంటానని చెప్పేసి వాళ్ళని మాయమాటలు చెప్పి లోబరుచుకుని తమ దేశంలో కలుపుకుని తర్వాత వాళ్ళని విసర్జించిన విధానం, వాళ్ళని క్లాస్ 4 పీపుల్గా చూసిన విధానం మీదే ఈరోజు బలిచి కమాండర్స్ తిరుగుబాటు. విద్యావంతులు, ఒక డాక్టర్ ఉన్నారు, అందులో ఒక మేజర్, ఆవిడ మాట్లాడతారు. వాళ్ళకి ఆర్థిక ప్రతిపత్తి, స్వయం పాలన, ఈ రెండింటి మీద వాళ్ళకి అవగాహన ఉంది. అండ్ అన్నింటికి మించి ఇక్కడ ఇంకోటి విషయం చెప్పుకోవాలి. పాకిస్తాన్ తోటి కలిసిన ఈరోజు ఉమర్ కోట్ అని పిలిచే అమర్ కోట్ రాజపుత్రులది, హిందూ రాజపుత్రులది. అతన్ని మోసం చేసి మాయ చేసి మొహమ్మద్ అలీ జిన్నా తనతో కలుపుకున్న తర్వాత అదొక స్ట్రాటజిక్ పాయింట్ మనకి, అది మిస్ అయ్యాం. అక్కడి నుంచి ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, దాని మీదుగా బలూచిస్తాన్, వీటిని మనం రీక్యాప్చర్ చేసుకోగలిగి ఉంటే, లేదా కన్విన్స్ చేసి మనతో పాటు కలిసేలాగా చేసుకొని ఉంటే, ఆ రోజున నెహ్రూ చేతకాలేదని మనం అనలేము, ఆయన దృష్టి పెట్టలేదని మాత్రం చెప్పగలం. ఎందుకంటే కొన్ని వాస్తవాలు మనిషి బతుకుంటే మాట్లాడగలం. ఆయన మన మధ్యలో లేరు, మన తొలి ప్రధాని, గౌరవనీయుడు, పూజ్యుడు. సో అందువల్ల ఇంతకుమించి మనం మాట్లాడాం. బట్ కృష్ణ మీనన్ అనే ఆయన మాత్రం ఫర్ షూర్ ఈ దేశానికి వ్యతిరేకంగా, చైనాకు అనుకూలంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు అనేది అక్కడ స్పష్టంగా మనకు ఆవిష్కృతం అవుతున్న విషయం. బలూచిస్తాన్ చేస్తున్న పోరాటం, ఈరోజు ఆ పోరాటంలో బలూచిస్తాన్ గెలవాలంటే మనబోటి ప్రజాస్వామిక ఆకాంక్షలు, ఆశయాలు, అభిరుచులు ఉన్న దేశాలు బలూచిస్తాన్కి బాసటగా నిలబడాలి. బలూచీలు కాశ్మీర్లో జరిగిన అమానుషాన్ని ఖండించారు, ఆఫ్ఘన్స్ ఖండించారు, తాలిబన్స్ ఖండించారు. కానీ ఏమాత్రం హృదయం లేని పాకిస్తాన్ దీన్ని మన మీద మనమే చేసుకున్న దాడిగా అభివర్ణిస్తూ నోటికొచ్చినట్టు ప్రలాపనలు పేలుతున్నారు. ఆవిడ పాకిస్తాన్ పార్లమెంట్లో అప్పర్ హౌస్లో ఒక మెంబర్ ఉంటుంది, ఆమె మాట్లాడుతుంది, అయోధ్యకి ఇటుకలు తీసుకొని మా సైన్యం వస్తారు, అక్కడ ఆ ఇటుకలతోటి మసీదు, బాబ్రీ మసీదు ఎక్కడ కూలిస్తే అక్కడే కూల్చిన చోటే కడతారు. అండ్ తొలి అజా పొద్దునే ఇస్తారు కదా, అల్లాహు అక్బర్ అని, ఆ అజా మా ఆర్మీ చీఫ్ జిహాదీ జనరల్ ఆసిమ్ మునీర్ ఇస్తారు. సో మేము ఇలాగే చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోలేదని కూడా అంది ఆవిడ. మీరు తొడుక్కుంటారా తొడుక్కోరా అది మీకు సంబంధించిన వ్యవహారం. బట్ స్టిల్ మీరు వస్తే ఉత్తినే యోగి మిమ్మల్ని పంపించరు. ఉత్తరప్రదేశ్ వస్తే మీకు చీరా సారే పెడతారు, గాజులు మీరు వద్దన్నా ఇస్తారు, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. మీ ఎంబడే వచ్చి లాహోర్లో రామాలయం కూడా కడతాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. జనం ఇక్కడ వెరిబాగులోళ్ళు కాదు, ఇదేదే వెనకటి సూడో సెక్యులరిస్టులు ఉన్న దేశం కాదు. సూడో సెక్యులరిస్టులు, సెక్యులరిజం అనే మాటకే అర్థం లేదు, దానికి మళ్ళీ ఇంకో సూడో అంటే హిందువుల మీద దాడి జరిగితే అది వాళ్ళే చేసుకుంటారు, లేకపోతే ఇతర మతాలకు సంబంధించి ఏమన్నా చిన్న చితక గలాటాలు జరిగితే హిందువులు కుట్రబన్నారు. మెజారిటీ దేశంలో హిందువుల పరిస్థితి. మీ అందరికీ సమాధానం చెప్పాలి అంటే పాకిస్తాన్కి కానీ చైనాకి కానీ రేపొద్దున బలూచీలు వాళ్ళ స్వతంత్ర పోరాటంలో గెలవాలి. అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రజాస్వామిక పునరుద్ధరణ జరగాలి. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఫ్రాంటియర్ గాంధీ అని పిలుస్తుంటారు ఆయన ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఆయన చిట్ట కోరిక ఏంటంటే నన్ను ఇక్కడైతే అంటే ఆయన మృతి చెందిన తర్వాత ఇక్కడ ఖననం చేయొద్దంటే ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్ళి ఆయన్ని ఖననం చేశారు. పాకిస్తాన్ పాలకుల అరాచకపు విధానాల మీద గొంతెత్తి ఎలుగెత్తి పోరాటం చేసిన మహానుభావుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. మనం ఆయన ఫ్రాంటియర్ గాంధీ అని పిలుస్తాం. ఇంత నేపథ్యం, ఇంత చరిత్ర ఉన్నాయి ఆ రెండు ప్రావిన్సులకి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి ఉంది, బలూచిస్తాన్కి ఉంది. బలూచి పోరాట యోధులకి మనం సాలిడారిటీ చెప్పాలి. వాళ్ళ స్వతంత్రం మీద, వాళ్ళ స్వేచ్ఛా వాయువుల మీద జరుగుతున్న నియంత్రణకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక రోజు అత్యంత సమీపంలో ముగింపు ఉంటుందని భావిద్దాం.